హాయ్ అండి, వెల్కమ్ టు దేవాలో తెలుగు ఛానల్. ఈరోజు నేను ఆత్రేయపురం రాజుగారి హోటల్ దగ్గర ఉన్నానండి. మన రాజుగారి హోటల్ అనగానే ఉప్మా పెసరట్టు టిఫిన్స్ ఫేమస్ అండి. అది మీరు అంతకుముందు వీడియోలో చూసుంటారు. ఆల్రెడీ దాని మీద వీడియో కూడా వచ్చిందండి. ప్రజెంట్ ఇక్కడ నేను కవర్ చేసిపోయేది ఏంటంటే అండి, వీళ్ళ భోజనం ఎలా ఉంటుంది ఏంటన్నది నేను కవర్ చేస్తానండి. ప్రజెంట్ వీళ్ళు ఇప్పుడు ఇచ్చే మెనూ ఏంటో మనం కిచెన్లోకి వెళ్ళి తెలుసుకుందామండి. పదండి వీడియోలోకి వెళ్తాం. దీన్ని వంకాయ కర్రీ అండి, వంకాయ చట్నీయా, సాంబార్ అండి, సాంబారు పప్పు అండి, ఇది పప్పు మామిడి, ఏంటమ్మా ఇది అంకొట్టు ఫ్రై. ఈరోజు మెనూలో ఇది ఉంటుందండి. చికెన్ కర్రీ అండి, రెడీ అయిపోయిందా? ఓకే, ఎగ్ ఫ్రై, ఇదిగోండి. ప్రజెంట్ ఇవి వీళ్ళు మధ్యాహ్నం అందించే మెనూ అండి. ఇవన్నీ మీకు టేస్ట్ చేసి ఎలా ఉన్నాయని చెప్దాం. పదండి డైనింగ్ రూమ్లోకి వెళ్దాం. పప్పు ఆనపకాయ అండి, పప్పు మామిడికాయ, ఇది పనసపొట్టు, ఇది గుత్తొంకాయ, ఏం పచ్చకండి ఇది వంకాయ చట్నీ అంటండి. సాంబార్ కూడా వచ్చిందండి. ప్రజెంట్ మనం పప్పును చట్నీ టేస్ట్ చేసి చెప్తామండి. చికెన్ కర్రీ అండి, మంచి పులుపుగా చాలా టేస్ట్ వచ్చిందండి. దాంట్లోకి మనకి ఇది వంకాయ చట్నీ కలిపేసి తింటే టేస్ట్ అయితే అదిరిపోయిందండి. చాలా బాగుంది. గుత్తొంకాయ టేస్ట్ చేద్దామండి. బాగుందండి గుత్తొంకాయ కూర, చాలా బాగా వచ్చింది. దాంట్లో మసాలా పెట్టారు కానీ అండి మనకు అంత ఘాటుగా లేదు. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఇది పనసపొట్టు ఫ్రై అంటండి. ఇది బాగుందండి. పనసపొట్టులో మనకి శనగపప్పు వేశారు, వేరుశనగుళ్ళు వేశారు. అసలు నోటికి ఇది ఎంత రుచిగా ఉందంటే చాలా టేస్ట్ అదిరిపోయిందండి. ఇవే కాకుండా మనకి నాన్ వెజ్ కర్రీ కూడా ఇచ్చారండి. చికెన్ కర్రీ అండి, ఇది ఒక పీస్ చేసి.
చికెన్ కర్రీ అయితే హోటల్లో తినట్లేదండి, మన ఇంట్లో మనం కొని తెచ్చుకుని ఎలా వండుకుంటామో ఆ టేస్ట్ ఎలా ఉంటుందో యాజ్ టేస్ట్ అలా ఉందండి, చాలా బాగుంది. మనకి ఎగ్ కూర ఇచ్చారండి, ఎగ్ కర్రీ. సరే ఎగ్ కర్రీ కూడా టేస్ట్ చేసి చెప్తానండి. సేమ్ హోమ్లీ ఫుడ్ అండి, మన ఇంట్లో వచ్చిన టేస్ట్ వస్తుంది, మనకి ఇది వాటర్ ఫీలింగ్ రావట్లేదండి. చాలా బాగున్నాయి కర్రీస్ అయితే. సాంబార్ అయితే టేస్ట్ చేస్తున్నామండి. బాగుందండి సాంబార్ అయితే, మన శుభకార్యాలు వేస్తారు కదండి, పెళ్ళిళ్ళకి వేసినట్టు ఉంది సాంబారు. టేస్ట్ అయితే అదిరిపోయిందండి, చాలా బాగుంది. ఇదిగోండి మీరు మెనూ చూసుకుంటానండి, జస్ట్ 4 వెజ్ కర్రీస్, ఒక నాన్ వెజ్ కర్రీ, ఏదైనా ఒక నాన్ వెజ్ అండి, చికెన్ కానీ ఎగ్ కానీ. ఇలా తీసుకుంటే మీకు ఇది 90 రూపాయలు పడుతుందండి. ఇదే కనుక మీకు ఏ టౌన్లోనో ఎక్కడన్నా అయితేనండి 150 రూపాయలు తక్కువ తీసుకోరండి. అలా టేస్ట్ కూడా అదిరిపోయింది అనమాట, ఇక్కడ చాలా బాగుంది. భోజనం అయితే ఎక్సలెంట్గా ఉందండి. రాజుగారు పెసరెట్ ఉప్మాయే కాదు, భోజనం కూడా ఎక్సలెంట్ అని నాకు ఇప్పుడే తెలిసిందండి. అంతేకాక వీళ్ళ భోజనం క్యాటరింగ్ కూడా సప్లై చేస్తారంట అండి. ఇక్కడ వీళ్ళుండే ఆత్రేయపురం నుండి 50 కిలోమీటర్ సరౌండింగ్లోనంటండి. మీకు లాస్ట్లో మెనూ పెడతానండి, ఆ మెనూలోనే ఫోన్ నెంబర్ ఉంటుంది. మీకు ఇక్కడ రావడానికి అది పనిచేద్దండి, మీరు ఆర్డర్ తీసుకోవడానికి కూడా అదే నెంబర్ కాల్ చేయొచ్చండి. ఓకేనండి, ఎంతటితో ఈ వీడియో ముగిస్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ తర్వాత వీడియోలో కలుద్దామండి. ఉంటామండి.